హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి దాదాపు మనం మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసామండి. కొత్తగా ఫైనలైజ్డ్ అయిన సిలబస్లో కొన్ని టాపిక్స్ కొత్తగా ఉన్నాయి. ఏవైతే మనం కవర్ చేయని ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కవర్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 80% ఎకానమీ అయితే ఇందులో నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా కొత్తగా వచ్చిన అంశాలన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఒక 1 వీక్లో మీకు అంతా కంప్లీట్గా ఉంటుంది. పెద్దగా ఏమీ లేవు మార్పులు, అవన్నీ కూడా మనము గతంలో చర్చించుకున్నవే. అందులో భాగంగా ఈ ఇండియన్ ఎకానమీలో లైన్ 2 యూనిట్ 1లో లైన్ 2 మీరు చూస్తే క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అసలు ఏమిటి ఈ రెగ్యులేటరీ బాడీస్, వీటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ కోణంలో దీని మీద మనకు ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. తదితర అంశాలన్నీ కూడా మనము ఈ క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అనే హెడ్డింగ్ కింద పరిశీలన చేయాలి. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అయితే ఇప్పుడు మీరు గమనించి చూస్తే అందరూ టెక్స్ట్ బుక్స్ అడుగుతున్నారని మీకే తెలుస్తుంది టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. కొన్ని బుక్స్ ఎకానమీకి సంబంధించి ఇలాంటివి అయితే అసలు దొరకటం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ మీరు చదవవలసింది పోటీ పరీక్షని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక 1 మంత్లో మీకు ఇండియన్ ఎకనామిక్ సర్వే వస్తుంది. మొత్తం దీని అంతా తీసి బయటపడేయటమే, స్క్రాప్ అయిపోతున్నది. కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ని తప్పనిసరిగా ఇందులో ఎడిషన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏపీ ఎకానమీకి సంబంధించి మళ్ళీ కొత్తగా డేటా అంతా వస్తుంది. అరౌండ్ మళ్ళీ 80% ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇందులో చేంజెస్ అయిపోతాయి. నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలిసిన విషయమే. సర్వే వచ్చినప్పుడల్లా ఎకానమీ మార్పులకి లోన్ అవుతూనే ఉంటుంది. కొత్త సంస్థలు వస్తాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త చేంజెస్ అనేది తప్పనిసరిగా వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వెళ్తూ ఉండాలి. వీటన్నిటికీ కూడా మనము తప్పనిసరిగా టిల్ ద ఎగ్జామ్ వరకు కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తాము, అదేవిధంగా తీసుకొని వెళ్తామని చెప్తున్నాం. ఈరోజు టెక్నాలజీ అనేది బాగా విస్తృతంగా వ్యాపించింది కాబట్టి మారుమూలు ఉన్నా కానీ మీకు నేను చేసే అప్డేట్స్ అన్నీ కూడా అందుతూ వస్తాయి. ఇలా ఒక బుక్లో ఈ లైన్ వరకే చదువుతామంటే ఆ రోజులు పోయినాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఏదైతే చేంజెస్ ఉన్నాయో చేంజెస్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తే కానీ మనం దాన్ని క్యాచ్ చేసే స్థితిలో లేము ఈ పోటీ పరీక్షల్లో. అందుకోసమని దీనికి సంబంధించి ఇతర అంశాలు ఇండియన్ ఎకానమీకి కానీ ఏపీ ఎకానమీకి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్వే ఒకటి, అండ్ ఏపీ నుంచి ఏపీ ఎకనామిక్ సర్వే, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి దాని నుంచి డేటా, అండ్ అఫీషియల్ వెబ్సైట్, అండ్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ 5 అంశాలు కవర్ చేస్తూ మనం వెళ్తూ ఉంటాం. దానికి అనుగుణంగానే టెస్ట్లు కూడా బేసిక్స్ ఫస్ట్, తర్వాత అప్డేషన్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ వచ్చా. ఈరోజు దీని గురించి నేను మీకు వివరణ ఇస్తాను. రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఏమి రెగ్యులేట్ చేయాలి ఇక్కడ? రెగ్యులేటరీ అంటే నియంత్రణ. ఏమి నియంత్రణ చేస్తున్నాము? బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అండ్ ఆ సమయంలో మనం రూపొందించుకున్న రాజ్యాంగమేమో ఆర్థిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని కోరుకుంటున్నది. భారతదేశంలో ఈరోజు నివసిస్తున్న 120 కోట్ల మందికి భారతదేశంలో ఉండే వనరుల మీద పూర్తి ఆధిపత్యము ఉండాలని చాలా స్పష్టంగా రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆ క్రమంలో రాజ్యాంగ లక్ష్యాలని సాధించాలి అంటే ఆర్థిక వ్యవస్థని ఆ దిశగా ప్రయాణం చేయించాలి. ఆ దిశగా ప్రయాణం చేయించాలి అంటే తప్పనిసరిగా భారత ఆర్థిక వ్యవస్థలో వనరుల మీద నియంత్రణ అనేది ఉండాలి. వనరుల మీద నియంత్రణ లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఏకస్వామ్య లక్ష్యాలని పొందుతుంది. ఈ వనరులన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈ ఇనుపగని ఇవన్నీ చూస్తున్నాం, ఏమవుతున్నది మొత్తం వాటి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే భారతదేశానికి ప్రజలకి అందవలసిన ప్రాఫిట్ ఉందో అది మాత్రం అందుబాటులోకి రావటం లేదు. ఒకడేమో బంగారు పల్లెల్లో తింటాడు, ఒకడేమో చిప్ప పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నాడు. నువ్వు పుట్టింది భారత్లోనే, వాడు పుట్టింది భారత్లోనే, వాడేమో బంగారు పల్లెల్లో ఎందుకు తింటున్నాడు, నువ్వేమో చిప్పకూడి ఎందుకు తింటున్నావు అంటే ఆర్థిక వ్యవస్థ మీద సరైన నియంత్రణ లేకపోతే ఆర్థిక వనరులన్నీ కూడా ఏకస్వామ్య చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని భారతదేశంలో ఆర్థిక నియంత్రణని చేసే విధంగా ఒక వ్యవస్థ ఉండి తీరాలి. మరి ఏ స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, వస్తాయి అవన్నీ కూడా. వనరుల మీద నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉండాలి అని ఫస్ట్ పాయింట్ మనం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఉత్పత్తి. ఏం ఉత్పత్తి చేస్తావు
ఎలా ఉత్పత్తి చేస్తావు అన్న వాటి మీద కూడా తప్పనిసరిగా నియంత్రణ అనేది ఉండి తీరాలి. ఈ పెన్ను ఉత్పత్తి చేస్తున్నాను, ఇది ప్రజా ప్రయోజనము దృష్ట్యా ఇది అందరికీ ఉపయోగకరమే కాబట్టి నేను ఈ పెన్నును ఉత్పత్తి చేయటం వల్ల ఇది ప్రమాదకరమైంది కాదు. నేను ఇప్పుడు ఒక ఆటం బాంబునో లేకపోతే ఇంకో బాంబునో తయారు చేయాలి, నేను ఉత్పత్తి చేయాలి అనుకుంటున్నా, దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో ఏది ఉత్పత్తి చేయాలి, ఎలాంటి వనరుల్ని సేకరించుకోవాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి. నేను ఒక పేపర్ ఫ్యాక్టరీనో ఇంకొక మిల్లునో తీసుకొని వెళ్ళి జనాలందరూ ఉండే చోట మధ్యలో ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుంటాను. అక్కడి నుంచి వచ్చే వాయు కాలుష్యము కానీ, ద్రవపరమైన కాలుష్యము కానీ, ద్రవ్యం వాటర్ పొల్యూటెంట్స్ కానీ, అయితే ఇంకో కాలుష్యానికి 10 రోజుల్లో పిట్టలు తెచ్చినట్టు చచ్చిపోతారు జనాలు ఆ సరౌండింగ్లో. ఉత్పత్తి కావాలి, ఎక్కడ కావాలి, ఎలాంటిది ఉత్పత్తి కావాలి అనే దానిని ఆర్థిక వ్యవస్థ నియంత్రించకపోతే మళ్ళీ లక్ష్యాలన్నీ కూడా భిన్నంగా అయిపోతాయి. నెక్స్ట్ ఉత్పాదకత. ఉత్పాదకత ఎందుకు లక్ష్యంగా ఉండాలి? భారతదేశం ఈరోజు పేదరిక దేశం అండి, దీంట్లో ఉత్పాదకత బాగా పెరగాలి అంటున్నావు, బాగా పెరగాలి, ఇది వాస్తవం, అందులో డౌటే లేదు. ఏమవుతున్నదండి, అగ్రికల్చర్లో నీకు ఉత్పాదకత కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం మనం, ఉదాహరణకి టమాటాను, ఆలుగడ్డను, నీకు సర్టన్ లెవెల్ వరకు ఉత్పత్తి అయితే దానికి తగ్గ మార్కెట్ అనేది లభిస్తూ ఉంటుంది. బియాండ్ నువ్వు లిమిట్ వెళ్ళిపోయావు అనుకో, దాని ఉత్పాదకత విపరీతంగా పెరిగి మార్కెట్ చిన్న భిన్నం అయిపోతుంది. దానివల్ల ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో వాడు రోడ్డు మీద పడిపోవాల్సిన వస్తున్నది. సో ఉత్పాదకతని ఎక్కడ పెంచాలి, ఎంత పెంచాలి, ఎలా ఉంటే అది ఆర్థిక వ్యవస్థకి మరియు ఉత్పత్తిదారుడికి మేలు చేకూరుస్తుంది అని పర్యవేక్షించే, సూపర్విజన్ చేసే ఒక వ్యవస్థ అనేది ఉండాలి. వాళ్ళు చెప్పాలి, అయ్యా ఈసారి ఇంత ఉత్పత్తి జరిగింది, ఇంత ఉత్పాదకత మనం చేస్తే ఇది బాగుంటుంది, బియాండ్ మనం ఉత్పాదకత చేస్తే దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. నువ్వు కేజీ 30 రూపాయలకి అమ్మాల్సింది కేజీ 10 రూపాయలకి అమ్మితే నీకు ఉత్పత్తిదారేమో 15 రూపాయలు పడుతుంది, అమ్మే ధర 10 రూపాయలు పడుతుంటే నీకు మార్కెట్లో ఎలాంటిది ఉండవు. అంటే మార్కెట్ శక్తి ఏదైతే ఉందో, డిమాండ్ అండ్ సప్లై, అది అసంతులనము కాకుండా ఇంబ్యాలెన్స్. మార్కెట్ శక్తి, మార్కెట్ అంటేనే డిమాండ్ అండ్ సప్లై మీట్ అయ్యే ఒక జంక్షన్. సో మార్కెట్ శక్తి అసంతులనము కాకుండా కాపాడి నియంత్రణ చేయడానికి తప్పనిసరిగా అక్కడ ఒక వ్యవస్థ ఉండాలి. సరే ఉత్పత్తి చేశాడు రైతు, తెలుసు ఆయనకేమీ తెలియదు ఉత్పాదకత ఎంత కావాలి, మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఆ విషయాలు ఏం తెలిస్తే పాపం రైతుకి తన పనే తనకు తెలుస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ నువ్వు ఒక రెగ్యులేటరీ ఏజెన్సీని పెట్టి సో అండ్ సో సర్టన్ లిమిట్ దాటిన తర్వాత ఆ మార్కెట్ నుంచి ప్రోడక్ట్ అంతా ఇక్కడికి తీసుకురండి, ఇక్కడి నుంచి నేను అమెరికాకో, రష్యాకో, ఫ్రాన్స్కో ఎగుమతి చేసి అక్కడి నుంచి ఫలితాలు ఇక్కడ ఉత్పత్తిదారుడికి అందజేస్తాను, తత్ఫలితంగా నష్టం ఏర్పడదు అని చెప్పాలి ఒక వ్యవస్థ. సో అంటే తప్పనిసరిగా ఇక్కడ నాకు ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ కావాలి, రెగ్యులేట్ చేయాలి. నేనేమి ఇక్కడ టమాటాలు అధికంగా ఉత్పత్తి చేయొద్దు అని చెప్పను, ఆలుగడ్డలు ఎక్కువ ఉత్పత్తి చేయొద్దను ఇంకో వస్తువు ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇట్లాంటి ఏమి ఉత్పత్తులు చేయొద్దని చెప్పను నేను. చేస్తున్నారు కాబట్టి చేసిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న కామన్ సెన్స్ నాకు ఉండాలి, అవునా కదండి. సో దానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ దానికి స్పెషల్గా ఒకటి తయారు చేయడం జరిగింది, రెగ్యులేటరీ ఏజెన్సీస్. దీని మీద గతంలో సివిల్స్లో కూడా ప్రశ్న అడగటం జరిగింది. సో ఉత్పాదకత అయిపోయింది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డిస్ట్రిబ్యూషన్. సో ఆర్థిక వ్యవస్థలో పంపిణీ విఫలమైతే ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే కుప్పకూలిపోతుంది. సో అల్టిమేట్గా ఏమి కావాలి? సో మొత్తము ఈక్వల్గా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే స్థితిలో ఉండాలి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఏమవుతుంది? పడిపోతుంది. ఎట్లా? ఒక ఉదాహరణ చెప్పండి. చెప్తాను. ఇదిగో నీ చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టాను, నా జేబులో ఒక 10 లక్షలు పెట్టుకున్నాను. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు మార్కెట్లో నేను ఇద్దరం వెళ్దాం ఈ పెన్ను కొనుక్కోవడానికి. నువ్వు మహా అంటే నీ రేంజ్ ఎంతవరకు వస్తుంది? నీ జేబులో ఉండే 1 లక్ష వరకు చెప్పగలుగుతావు, అవునా కదండి. 1 లక్ష వరకు చెప్పగలుగుతావు. నేనేం చెప్తా? 10 లక్షలు ఇస్తాను, ఆ పెన్ను నాకు ఇచ్చేసేయని చెప్తాను. 10 లక్షలు ఇస్తాను, నాకు ఆ పెన్ను ఇచ్చేసేయని చెప్తాను. వెంటనే 10 రూపాయలు చేయని ఈ పెన్ను 10 లక్షలు పలికిందంటే ఏ స్థాయిలో ద్రవ్యోల్బణం నీకు పెరిగింది? ఇది పెరగటానికి గల ముఖ్య కారణం ఏంటి? సో డిమాండ్ అండ్ సప్లైని ఇది మీట్ అవ్వలేకపోతుంది. అండ్ ఏదైతే నీ దగ్గర ఉంటున్నదో డబ్బు, ద్రవ్యము, దాన్ని
దాని యొక్క విలువ పూర్తి స్థాయిలో పడిపోతూ వస్తున్నది. సో పంపిణీ చేసేటప్పుడు ద్రవ్య వనరుల పంపిణీ. సో ద్రవ్య వనరుల్ని మార్కెట్లో ఎన్ని ద్రవ్య వనరులు ఉంచాలి, ఎన్ని రకాల వస్తువులు ఉత్పత్తి అయితే ఉత్పత్తి అయిన వస్తువులకి ద్రవ్య వనరులకి మ్యాచ్ కరెక్ట్గా ఉంటుంది. సో అంతకన్నా తక్కువ ద్రవ్య వనరుల్ని ఉంచితే ఎలా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ, అంతకన్నా ఎక్కువ ద్రవ్య వనరుల్ని ఉంచితే ఏ విధంగా ఉంటుంది. సింపుల్, నీకు మానిటరీ పాలసీ. వనరుల డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ని చూసుకుంటూ వస్తాం. ముఖ్యంగా ద్రవ్యం యొక్క పంపిణీ ఏ విధంగా ఉంటుంది, మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. సో ఈ ప్లేస్లో వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్స్ రెగ్యులేట్ ది ఎంటైర్ మానిటరీ సిస్టమ్ ఇన్ ఇండియా. అందుకే ఆర్బీఐని యాజ్ ఎ రెగ్యులేటర్ అంటాడు. ఆర్బీఐని ఎందుకు రెగ్యులేటర్ అంటావు? ఇట్స్ రెగ్యులేటింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ద మార్కెట్. ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయాలా, తక్కువ డిస్ట్రిబ్యూట్ చేయాలా? ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది, తక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? రెపోని 0.5% తగ్గిస్తే ద్రవ్యం యొక్క సప్లై పంపిణీ అనేది బాగా జరిగిపోతుంది అక్కడ. సో తత్ఫలితంగా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ చేస్తే దాని యొక్క ప్రభావం వేరేగా ఉంటుంది. ఇట్లా ద్రవ్యానికి సంబంధించి పంపిణీ ఏ విధంగా ఉంది, వస్తువులు గూడ్స్ అండ్ సర్వీసెస్ పంపిణీ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని మీద కూడా నియంత్రణ ఉండాలి. సో నియంత్రణ లేకపోతే అక్కడ మళ్ళీ అసమతుల్యత అనేది ఏర్పడుతూ వస్తుంది. సో ముఖ్యంగా పోటీతత్వం, ఆరోగ్యకరమైన పోటీతత్వం అనేది ఉండదు. ఇక్కడ పంపిణీలో నేను 2 అంశాలు చర్చిస్తున్నాను. ఒకటి మనీ సప్లై ఇంటూ ద మార్కెట్, సెకండ్ వన్ గూడ్స్ అండ్ సర్వీస్ సప్లై ఇంటూ ద మార్కెట్. గూడ్స్ అండ్ సర్వీస్ సప్లై. ఈరోజు టెలిఫోన్ వాళ్ళు ఎమ్మెల్యే రికమెండేషన్ తోటో ఎంపీ రికమెండేషన్ తోటో ఇస్తే కానీ నాకు ఫోన్ కనెక్షన్ ఇవ్వట్లేదు. అలాంటి సమయంలో నేను ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ నేను ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత ఫ్రీ మార్కెట్ ప్లేయర్స్ వస్తున్నారు. సో ఫ్రీ మార్కెట్ ప్లేయర్స్ వచ్చినప్పుడు రిలయన్స్ వాళ్ళు 500కి నేను నీకు A to Z ఇచ్చేస్తాను, వితిన్ సెకండ్లో నువ్వు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తావు అంటాడు. ఒక్క దెబ్బకి ఏమైపోతుందండి, బిఎస్ఎన్ఎల్ కుప్పకూలి అవతలికి వెళ్ళిపోతుంది. మన జియో వచ్చినప్పుడు ఎంత గోలైంది, ఎన్ని కంపెనీలు మూతపడ్డాయి. సో ఇట్లా గూడ్స్ అండ్ సర్వీస్ సప్లై చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ఆరోగ్యకరమైన పోటీతత్వం ఏర్పడాలి. ఆరోగ్యకరమైన పోటీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తత్ఫలితంగా ఏమేర్పడుతుంది, నీకు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బానిస అయిపోతుంది. ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నువ్వు మానిటరీ పాలసీ అని చెప్తావు. టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్, TRAA, రెగ్యులేటరీ పేరులోనే కనిపిస్తుందా లేదా మీకు? టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ రూపంలో ఇక్కడ ఇలా ఉంటుంది. అలా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వాటన్నిటి కూడా మనం క్లియర్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వినియోగదారుడికి నువ్వు ఇస్తున్నప్పుడు 500 గ్రాములు అని చెప్పి 450 గ్రాములు ఇస్తావు. బాగుంటుంది అది? ఎవడొకటి చెక్ చేయాలా? క్వాలిటీ కంట్రోల్, మంచిగా ఉన్నది క్వాలిటీ ఇది అంటావు, తీరా చూస్తే పురుగులు బట్టి ఉంటుంది అది. అండ్ నువ్వు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అంటావు, తీరా ఓపెన్ చూస్తే అదే మొత్తం దారి తప్పి ఉంటుంది. అంటే లాస్ట్కి వస్తువు ఉత్పత్తి అయిపోయి వినియోగదారుడు చేరాక వినియోగదారుడు ఆనందించే వరకు కూడా తప్పనిసరిగా నియంత్రణమైన వ్యవస్థ ఉండాలి. నీకు ఈ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ కానీ లేకపోతే హాల్మార్క్స్ కానీ ఇవన్నీ ఇస్తున్న దేనికి? సో స్టాండర్డ్స్ ఒక వస్తువులో కానీ సేవల్లో కానీ నాణ్యతని పరిగణలోకి తీసుకొని వినియోగదారుడికి ఎలాంటి నష్టభయము లేకుండా, వినియోగదారుడికి ఎలాంటి నష్టభయము లేకుండా సంతృప్తికరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణ క్రమంలో నియంత్రణ వ్యవస్థలు అనేది అత్యంత ప్రాధాన్యత లభిస్తాయి. సో వాటికి ఏమున్నాయి నియంత్రణ వ్యవస్థలు? ఇట్లా ఈ లిస్ట్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ గురించి మనం చదువుతాం. దాన్ని చదివే ముందు